ఇప్పుడు డైస్ ఒకటి ఉన్నప్పుడు శాంపిల్ స్పేస్ ఎన్ని అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 6 అవుట్కమ్స్. అవి ఏంటి? 1 2 3 4 5 6. అయితే ఇప్పుడు 2 డైస్ వేసినప్పుడు ఏమొస్తాయి? 36 వస్తాయి. అంటే 6 పవర్ n ఫార్ములా ప్రకారం వేస్తే 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36. కాబట్టి ఆ 36 శాంపిల్ స్పేస్ ఇవి. అర్థమైంది కదా? సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రావాలంటే మెయిన్ ఇది తెలియాల, నెంబర్స్ తెలియాల. క్వశ్చన్ ఎలా అవుతుందో చూడండి. నెక్స్ట్ లెక్క, ఒక డైన్ వాడేం చేశాడు? 24 లెక్క చూడండి. ఒక డైస్ ను ఏం చేశాడు? ఒక డైస్ ను 2 టైమ్స్ చేశాడు. అంటే శాంపిల్ స్పేస్ n ఆఫ్ s ఎన్ని వస్తాయి? 36. అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 36. ఆ 36 ఏమైతే ఇవైతే. కానీ వాడు అడిగిండు ఆల్రెడీ. ఫస్ట్ బిట్ ఏమనంటే 5 విల్ నాట్ కమ్ అప్ ఐదర్ టైమ్. సెకండ్ 5 విల్ కమ్ ఎట్లీస్ట్ 1. వాడేం చెప్పాడంటే వాడు వేసిన వాటిల్లో 5 అనేది ఎట్లీస్ట్ ఒకటైనా ఉండాలా. ఎట్లీస్ట్ ఒకటైనా ఉండాలా. దానికి ప్రాబిలిటీ, ఒకటి లేకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఎంతో కనుక్కోవాలి. ఎట్లీస్ట్ 1 5 నెంబర్ అనేది ఉండాలా. చూడండి, టోటల్ అవుట్కమ్స్ n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ ఎంత? 36. అయితే ఫస్ట్ దాంట్లో వాడు ఏం చెప్పాడు? 5 ఓన్లీ 5 ఉండే నెంబర్స్ చూద్దాం. ఓన్లీ 5 ఉండే నెంబర్స్ ఏమేమి ఉంటాయి చూడండి. ఇవన్నీ ఉంటాయి. అంటే 5, 1 5, 2 5, 3 5, 4 5, 6. ఓకే. తర్వాత వీటల్లో ఇక్కడ 1, 5 ఉందా? 2, 5 3, 5 4, 5 రాయ ఒక్కసారి రాసేది. కాబట్టి 6, 5. అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి మనకు? 11 వచ్చినాయి. ఓన్లీ 11 ఎన్ని వచ్చినాయి? ఓన్లీ 5 ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి. మనకు ఓన్లీ 11 రావాలంటే ఏం రాయాలా? ఓన్లీ 5 అన్నప్పుడు పి ఆఫ్ ఓన్లీ 11 కదా మనకన్నా అడిగింది. ఓన్లీ 5 వచ్చేది. ప్రాబిలిటీ కనుక్కోమంటే ఏం రాయాలా? 11/36 రాసుకోవాలా. 11/36. ఇప్పుడు వాడు ఏమడిగిండు? నాట్ 5 రాస్తున్నాం మామూలుగా. నాట్ 5 రాయాలంటే ఏం రాయాలా? 1 - 11/36 రాస్తే 36 - 11/36 అంటే ఎంత? ఇది ఆన్సర్. వాడు ఏం అనుకోమంటే ఓన్లీ 5 వచ్చేది చూడమన్నాడు. చేస్తే ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. కాబట్టి 11/36. అదే విధంగా ఓన్లీ నాట్ 5 లేకుండా ఉండాలా అనుకుంటే ఎంత? 25/36. అది